హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డీకి సంబంధించి ఏవైతే 22,000 పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అప్లికేషన్ ప్రక్రియ అనేది మొదలైందండి. యాక్చువల్గా ఇది 25వ తారీఖు నుంచి ఓపెన్ అవ్వాలి. కాకపోతే ఈరోజు 31వ తారీఖు నుంచి మనకి అప్లికేషన్ ప్రక్రియ అనేది ఓపెన్ అయిందండి. మీరు చూడొచ్చు, ఆల్రెడీ మీరు ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు, లేదంటే అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే స్క్రైబ్ రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా అక్కడ మీకు కనిపిస్తుంది. మనకి ఇక్కడ చూస్తే అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఇచ్చారు. అప్లై చేద్దాం అనుకుంటే అప్లికేషన్కి సంబంధించి ఐకాన్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. సో మన ఈ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి మిగిలిన వివరాలన్నీ సింపుల్గా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. అంటే రిజర్వేషన్కి సంబంధించి కానీ, ఎగ్జామ్ ఫీజుకి సంబంధించి, రిఫండ్కి సంబంధించి ఏ బోర్డులో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మేల్కి ఎటువంటి పారామీటర్స్ ఉన్నాయి, ఫిమేల్కి ఎటువంటి పారామీటర్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి ఇలాంటి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. మనం ఈ వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించి ఇంచుమించుగా 74 పేజీలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. దాంట్లో ఇంపార్టెంట్ విషయాలు మనం చెప్పుకుందాం. మొదటగా ఇక్కడ ఏ పేజీలో మనకి దేనికి సంబంధించి వివరాలు అనేవి ఇవ్వబడుతున్నాయని చెప్పేసి మనకి టేబుల్ కంటెంట్స్లో ఇవ్వడం అయితే జరిగింది. అవి మీరు చూసుకొని డైరెక్ట్గా ఆ పేజీలో మీరు దానికి సంబంధించి మీరు సెట్ చేసుకోవచ్చు అండి. అలాగే లిస్ట్ ఆఫ్ ఎనర్జరీస్కి సంబంధించి కూడా మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఆఫ్టర్ మనకి ఎగ్జామినేషను, మెడికల్, ఫిజికల్ ఎఫిషియన్సీ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం సబ్మిట్ చేయబోయే డాక్యుమెంట్స్ ఫార్మాట్స్ అనమాట. ఆ ఫార్మాట్స్ రూపంకి సంబంధించి మీరు ఓబీసీఆ, ఎస్సీఆ, ఎస్టీ ఆ క్యాండిడేట్కి సంబంధించి ఆ డాక్యుమెంట్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని అవి ఫిల్ చేసుకొని సైన్స్ అవి చేయించుకొని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళవలసిన అవసరం అయితే ఉంటుంది. దానికి సంబంధించి ఎనర్జరీస్ అన్నీ కూడా వాళ్ళు మనకి ఇందులో పొందుపరిచారండి. ఏ ఎనర్జరీ ఎక్కడెక్కడ ఉందని చెప్పేసి మనకి క్లియర్గా చెప్పారు. ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసుకుందామండి. ప్రీవియస్గా మనం దీనికి సంబంధించి వీడియో చేసినప్పుడు ఎంప్లాయ్మెంట్ న్యూస్కి సంబంధించి 27/12/2025 వచ్చిందని చెప్పుకున్నాము. అప్లికేషన్ అనేది 31/1/2026 నిన్నటి నుంచి మొదలైంది. అలాగే మనకి అప్లికేషన్ అనేది లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 2/3/2026 అంటే 2వ తారీఖు 3వ నెల 2026 వరకు ఉంది. మనం ఏదైనా ఫీజు అనేది అప్లికేషన్ 2వ తారీఖు క్లోజ్ అయిపోయినప్పుడు కూడా ఫీజు అనేది మనం 4వ తారీఖు లోపు అనేది పే చేసుకోవచ్చు. ఏవైనా మోడిఫికేషన్ సంబంధించి డేట్స్ కూడా 5 నుంచి 14 దానికి సంబంధించి పర్టికులర్గా ఫీజు అనేది పే చేసుకొని మనం ఇది చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు. అలాగే స్క్రైబ్కి సంబంధించి వివరాలు అనేది మనం పొందుపరచాలంటే దానికి సంబంధించి డేట్ కూడా 15/3/2026 నుంచి 19/3/2026 వరకు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారండి. వేకెన్సీస్ డీటెయిల్స్ గురించి ఒకసారి చూసుకుంటే ఇనీషియల్గా పే అనేది 18,000 ఉంటుందని చెప్తున్నారు. మెడికల్ స్టాండర్డ్స్ ఏ రకంగా ఉండాలనేది ఎనర్జరీ ఏలో పొందుపరిచారు, అందులో ఒకసారి చూడమని చెప్తున్నారు. ఏజ్ వచ్చేటప్పటికి 18 నుంచి 33 ఏళ్ళు. ఆ కట్ ఆఫ్ డేట్ అనేది 1/1/2026 అండి. వేకెన్సీస్ వచ్చేటప్పటికి 22,195 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనకి తెలియవస్తుంది. ఇందులో ఏజ్ లిమిట్కి సంబంధించి చూసుకుంటే మనం చెప్పుకున్నాం 18 నుంచి 33 ఏళ్ళు. ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకు అప్లికేబుల్ అవుతుంది. కట్ ఆఫ్ డేట్ వచ్చేటప్పటికి 1/1/2026 అండి. ఏజ్ వచ్చేటప్పటికి వాటికి సంబంధించి రిజర్వేషన్స్ ఏ రకంగా మనకు కేటాయించబడతాయి అని చెప్పేసి ఇందులో వివరాలు క్లియర్గా చెప్పడం జరిగింది. మనకి ఏ ఇయర్ నుంచి పుట్టిన వాళ్ళు, ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి మనకి టేబుల్లో చూపించారు. అలాగే మనకి ఓబీసీ నాన్ క్రీమ్ లేయర్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ అప్ టు ఎంతవరకు ఉంటుంది, ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఎంత, ఇలాంటి విషయాలన్నీ కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటాలో మళ్ళీ ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఎంత అనేది మనకి ఈ టేబుల్లో ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఇక్కడ వచ్చేటప్పుడు రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ లిమిట్, మ్యాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్ అనేది వాళ్ళు మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అది కూడా మీరు టేబుల్లో క్లియర్గా చూడొచ్చు అండి. ఒకసారి దీనికి సంబంధించి నోటిఫికేషన్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అందులో నోటిఫికేషన్ అనేది క్లియర్గా చదువుకోండి. లింక్ కూడా, అఫీషియల్ లింక్ కూడా మీకు మన వీడియోలో డిస్క్రిప్షన్ ఉంటుంది, అది కూడా ఒకసారి చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫై ఉన్నారో వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ ఐటీఐకి సంబంధించి నోటిఫికేషన్ అండి, ఇది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే రైల్వేలో అప్రెంటిస్ చేస్తున్నారో వారికి కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఉంటుంది. దానికి సంబంధించి పోస్ట్ ఉన్నాయని చెప్పేసి కూడా ఇందులో మనకి తెలియవస్తుందండి. ఇక మనం ఎగ్జామ్ ఫీజు సంబంధించి తెలుసుకోవాల్సి ఉంటే, ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీరికి 500గా ఫీజు అనేది ఉందండి. మిగతా ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూబీడీ, ఫిమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ ఆఫ్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీకి సంబంధించి 250 రూపాయల ఫీజు అనేది మనకి వాళ్ళు పెట్టడం అయితే జరిగిందండి. ఈ ఫీజు మోడ్ అనేది మనం ఇక్కడ ఆన్లైన్లో పే చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా కూడా పేమెంట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అది మీరు ఒకసారి క్లియర్గా చూసుకొని
పేమెంట్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా నెట్వర్క్ సర్వర్ అనేది క్లియర్‌గా ఉందో లేదో చూసుకొని మీరు పేమెంట్ అనేది చేసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా జరిగిందనుకోండి, ఫెయిల్ అయితే మాత్రం మీ అకౌంట్‌లో డబ్బులు గాని కట్ అయితే అవి రిఫండ్ కూడా అవుతాయని చెప్పేసి వాళ్ళు క్లియర్‌గా చెప్తున్నారండి. తర్వాత ఇక్కడ మనం 500 ఫీజు, 250 ఫీజు గురించి చెప్పుకున్నాం కదండీ! ఎవరైతే ఎస్సీకి సంబంధించి, ఎస్టీకి సంబంధించి ఈ ఫీజు 250 పే చేస్తారో వీళ్ళు ఈ 500 పే చేసే జనరల్, ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా సీబీటీ మొదటగా ఎగ్జామ్ అనేది ఉండబోతుంది కదా! ఆ ఎగ్జామ్‌కి అనేది అటెండ్ అయిన వాళ్ళకి రిఫండ్ అనేది పడబోతుందండి. మనకి జనరల్‌కి, ఓబీసీకి సంబంధించి 400 అనేది రిఫండ్ కాబడుతది. అది మీరు ఇవ్వబడిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి. లేదు అనుకుంటే మనం ఆధార్ అనేది ఇవ్వబోతాము. మనం అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు దానికి లింక్ అయిన ఎన్‌పీసీ అకౌంట్‌కి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారండి. అది ఒకసారి మీరు క్లియర్‌గా చూసుకోండి. రిఫండ్‌కి సంబంధించి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే 250 ఫీ చేస్తారో వాళ్ళకి 250 అనేది రిఫండ్ అవుతదండి. ఒక జనరల్, ఓబీసీ జనరల్ క్యాండిడేట్స్‌కి సంబంధించి మాత్రమే 400 అనేది మనకి రిఫండ్ కాబడుతది. ఎవరైతే రైల్వే అప్రెంటిస్ చేశారో, రైల్వే అప్రెంటిస్ చేసిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారికి సంబంధించి ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగిందండి. అవి కూడా మీరు క్లియర్‌గా చూసి వాళ్ళకి ప్రత్యేకించి రిజర్వేషన్ అనేది కేటాయించబడతది కాబట్టి అదొకసారి క్లియర్‌గా చూడండి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ గురించి ఒకసారి తెలుసుకుందామండి. ప్రీవియస్‌గా ఆల్రెడీ మీరు ప్రస్తుతానికి జాబ్ చేస్తూ ఐదర్ స్టేట్ గవర్నమెంట్ అవనియండి, సెంట్రల్ గవర్నమెంట్ అవనియండి, వీళ్ళు అప్లై చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని అప్లై చేయాలని మనకి వీళ్ళు చెప్తున్నారండి. తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్‌కి సంబంధించి ఈ విషయం మీకు అందరికీ తెలిసిందే. దీని గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సీబీటీ, పీఈటీ, డీవీ మెడికల్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి ఉంటది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. ఈ మెడికల్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి ఎనర్జరీ ఏదైతే ఉందో అందులో పూర్తిగా స్టాండర్డ్స్ అన్ని ఇవ్వబడ్డాయని చెప్పి చెప్తున్నారు. అందులో ఎవరెవరికి ఏ ప్రాబ్లమ్ ఉన్నా, ఏ టైప్ ఆఫ్ విజిబిలిటీ గురించి గాని, లేదంటే హెల్త్‌కి సంబంధించిన ఇలా వివరాలన్నీ కూడా వాళ్ళు పొందుపరిచారండి. అందులో ఒకసారి చూడండి. తర్వాత ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి సంబంధించి సిలబస్ చూసుకుంటే మనకి ఎగ్జామినేషన్ అనేది 90 మినిట్స్ ఉంటది. 100 మార్కులకి ఉంటదండి. జనరల్ సైన్స్ నుంచి 25 మార్కులు, మ్యాథమెటిక్స్ నుంచి 25 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30, జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20. టోటల్‌గా మనకి 90 నిమిషాల్లో 100 మార్కులకు సంబంధించి మనం అటెంప్ట్ చేయవలసి ఉంటది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటదని మనకి క్లియర్‌గా చెప్తున్నారండి. సో, అది కూడా ఒకసారి చూడండి. ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి మనం ఒకసారి చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్‌కి, ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎలా ఉండబోతుంది అనేది వాళ్ళు టేబుల్‌లో చూపించారు. అది కూడా ఒకసారి రీడ్ చేయండి. మనకి సీబీటీ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండబోతుంది. వాళ్ళకి ఏ రకంగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. అలాగే ప్రెగ్నెన్సీకి సంబంధించి అలాంటి క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎగ్జామ్షన్ గురించి కూడా ఇందులో వివరాలు క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు చూడండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి చూసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి మనం అటెండ్ అయినప్పుడు ఖచ్చితంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్లవలసి ఉంటది. ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా 2 సెట్ల కింద ఉండాలని చెప్పేసి కూడా మనకి క్లియర్‌గా చెప్తున్నారండి. మనం అటెండ్ అయ్యే టైంకే ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి. దానికి మళ్ళీ తర్వాత టైం ఇవ్వడం లేదు అని చెప్పేసి ఇందులో క్లియర్‌గా చెప్పడం అయితే జరుగుతుంది. అది కూడా ఒకసారి మీరు గమనించండి. హౌ టు అప్లైకి సంబంధించి మీరు ఇదివరకు ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే లాగిన్ అయ్యి డైరెక్ట్ అప్లై చేసుకుంటారంటే, లేదంటే అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఆధార్ ఓటీపీ, మెయిల్ ఓటీపీ ఇవన్నీ కూడా కన్ఫర్మేషన్ చేసుకున్నాక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుని ఆ అకౌంట్ నుంచి లాగిన్ అయ్యి మనం ఏ బోర్డుకి అప్లై చేద్దాం అనుకుంటున్నాం ఆ బోర్డుని సెలెక్ట్ చేసుకొని డాక్యుమెంట్స్ అన్ని అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్‌గా పెట్టుకోండి. ఫోటోస్ గానీ లేదంటే సిగ్నేచర్ బ్లర్‌డ్‌గా అలా ఉండకుండా వాళ్ళు మనకి క్లియర్‌గా మెన్షన్ చేస్తారు ఏ టైప్‌లో ఉండాలి ఏంటని. మనం ఇచ్చే వివరాలన్నీ కూడా ప్రాపర్‌గా ఇవ్వాలండి. వన్స్ మనం అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో రూ. 250 ఫీజు అనేది పే చేసుకొని మోడిఫికేషన్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటది. కాబట్టి ఆ మోడిఫికేషన్‌కి సంబంధించి రూ. 250 మీకు రిఫండ్ కాబడవు. మనం అప్లై చేసుకున్నప్పుడు ప్రాపర్‌గానే అప్లై చేసుకోండి. మనకి ముందుగానే అప్లై చేసుకుంటే సర్వర్ ఇష్యూ అనేది ఉండదు కాబట్టి త్వరగానే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. దీనికి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా అప్లికేషన్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు క్లియర్‌గా కనిపిస్తాయండి. అవన్నీ కూడా ఇందులో కూడా మెన్షన్ చేశారు. ఎటువంటి తప్పుదాలు కూడా చేయకుండా మనకి ఎస్ఎస్‌సి లేదా ఆధార్ కార్డ్ బేస్ చేసుకొని ఎలాగైతే వివరాలు ఉన్నాయో ఆ వివరాలన్నీ క్లియర్‌గా ఫిల్ చేసుకొని అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. ఫోటోగ్రాఫ్స్ ఎలా అప్లై చేయాలి, సిగ్నేచర్‌కి సంబంధించి గాని, డాక్యుమెంట్స్‌కి సంబంధించి గాని అవి ఎంతెంత కేబీలో ఉండాలనేది కూడా వాళ్ళు మనకి క్లియర్‌గా చెప్తున్నారండి. అది కూడా చూడండి. ఏ బోర్డుకి సంబంధించి వాటికి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్స్, వాళ్ళ ఫోన్ నంబర్, కాంటాక్ట్స్ కూడా ఇచ్చారండి. మనం అప్లై చేసుకున్నప్పుడు ఏదైనా మీకు డౌట్స్ గాని ఏమైనా క్వెరీస్ అవి కావాలంటే దానికి సంబంధించి మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. అది కూడా మీరు కాంటాక్ట్ అయ్యి మీ వివరాలు ఏమైనా డౌట్స్ గాని ఏమైనా ఉంటే అది మీరు క్లారిఫై చేసుకోవచ్చండి. అలాగే మనకి ఇక్కడ చూడండి డీటెయిల్స్ ఆఫ్ ఏరియాస్ ఆర్ఆర్‌సీఆర్ ఇండికేటెడ్ బిలో. సెంట్రల్ రైల్వేకి సంబంధించి వెబ్‌సైటు, అలాగే మిగిలిన ఏవైతే రైల్వేస్ ఉన్నాయో వాటికి సంబంధించి వెబ్‌సైట్స్ మనకి ఇవ్వడం అయితే జరిగింది. అబ్రివియేషన్స్ ఆఫ్ యూజ్డ్ దిస్ సీఎన్ అంటే మనకి ఇక్కడ అక్కడ కోడ్ లాంగ్వేజెస్ టైపే ఉంటాయన్నమాట. సీబీటీ అంటే ఏంటి, పీఈటీ అంటే ఏంటి, డీవీ అంటే ఏంటి, ఎంఈ అంటే ఏంటి, అక్కడ ఆ టైప్‌లో ఉంటాయి కాబట్టి ఇక్కడ అబ్రివియేషన్స్ ఏమైనా డౌట్ ఉంటే మీరు ఈ 25 పారాలో మీరు ఎతుక్కొని దానికి సంబంధించి క్లియర్‌గా పెట్టుకున్న అవకాశం అయితే ఉంటదండి. మనం చెప్పాం కదా ఎనాక్సిరీస్ అండి. ఈ ఎనాక్సిరీస్ కూడా మనకు పొందుపరిచారు. ఎనాక్సిరీస్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అవి కూడా చూడండి.
అలాగే ఏ బోర్డ్ నుంచి ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కువగా ఏ ఏ బోర్డ్‌లో ఖాళీలు ఉన్నాయో ఒకసారి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా చూసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మీకు ఒకటి ఒకటి కూడా స్క్రీన్‌లో నేను చూపిస్తున్నాను. అవి కూడా మీరు పాజ్ చేసుకొని వీడియో చూడొచ్చు ఒకసారి. మిగిలిన అన్ని జోన్‌లకి సంబంధించి ఎక్కడెక్కడ ఏ ఏ ఖాళీలు ఉన్నాయి ఏంటనేది ఇందులో మనకి క్లియర్‌గా వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. అదొకసారి చూడండి. ముందుగానే అప్లికేషన్ అప్లై చేసుకోండి. ఎందుకంటే 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ సంబంధించే కాబట్టి ఈ వరకు వెయిట్ చేయొద్దండి. ముందుగానే అప్లై చేసుకుంటే మీరు ఒకవేళ తప్పులు ఏమైనా చేసినా మోడిఫికేషన్ అది చేసుకోవడానికి గానీ అన్నిటికి ఈజీగా ఉంటది కాబట్టి త్వరగానే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా నేను మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఎవరికైనా లాగిన్ అది ఎలా క్రియేట్ చేసుకోవాలి అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే ఎక్కువ కామెంట్స్ వస్తే దానికి సంబంధించి లాగిన్ క్రియేట్ చేసుకొని అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ అండి.